పిటిషన్లకు సంబంధించిన కేసు ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు రాబోతున్నది. ఇందులో జరిగిందేంది? 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ జంప్ అయ్యారని కేటీఆర్తో సహా వివేకానంద గౌడ ఇలాంతా ఇప్పుడు ఎమ్మెల్యే ఏది కుత్బులాపూర్ కౌశిక్ రెడ్డి ఇంకా ఒక ఇద్దరు ముగ్గురు లీడర్లు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి సుప్రీంకోర్టులో కేసేసారు. సుప్రీంకోర్టు స్పీకర్కి ఒక 3 నెలల గడువును ఆదేశించింది. ఈ లోపుగా నిర్ణయం తీసుకోండి. ఏ నిర్ణయం తీసుకోవాలి అని చెప్పలేదు, కానీ ఏదో ఒక నిర్ణయం, ఏ నిర్ణయం తీసుకుంటారో అది మీ ఇష్టం, స్పీకర్ పరిధిలోని అంశం. కానీ 3 నెలల లోపుగా మీరు నిర్ణయం తీసుకోండి అని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ ఆదేశాలతో ఇప్పటికే 8 మంది ఎమ్మెల్యేల విచారణ కొనసాగుతున్నది. స్పీకర్ కార్యాలయం విచారిస్తున్నది. సుప్రీంకోర్టు పెట్టిన గడువు సెప్టెంబర్ 30. ఆ గడువు అయిపోయింది. ఈ గడువు అయిపోయిన తర్వాత స్పీకర్ కార్యాలయం మళ్ళీ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేసింది. స్పీకర్ బిజీగా ఉండడం వల్ల, కొన్ని కార్యక్రమాలు ఉండడం వల్ల సాధ్యం కాలేదు, ఇంకొక 2 నెలల గడువును పొడిగించండి అంటే సెప్టెంబర్ టు అక్టోబర్, అక్టోబర్ టు నవంబర్ 30th వరకు ఇది కంప్లీట్ అవుతుంది, ఆ డేట్ కూడా. సో ఇంకా అది ఆ విచారణ పెండింగ్లోనే ఉంది. ఈ లోపుగా మళ్ళీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఏం చేసినట్టే కంటెంప్ట్ వేసారు. స్పీకర్ కార్యాలయం 3 నెలలలోపు నిర్ణయం తీసుకోవాలంటే తీసుకోలేదు అని కోర్టు ధిక్కరణ కిందకి వస్తుందని కంటెంప్ట్ కేసు వేసింది. ఇప్పుడు అవన్నీ ఇవాళ సుప్రీంకోర్టు విచారించబోతున్నది. సో ఇప్పటికే దాదాపుగా 8 మందికి సంబంధించిన విచారణ అయిపోయింది. మరి ఇద్దరు ఏమైపోయారంటే ఆ ఇద్దరు దానం నాగేంద్ర అండ్ కడియం శ్రీహరి. స్పీకర్ ఇచ్చినటువంటి నోటీస్కి వాళ్ళు కనీసం రిప్లై కూడా ఇవ్వలే. మరి రిప్లై ఏమని ఇవ్వాలా? మేము పార్టీ మారలేదంటామా? 8 మంది ఏమో పార్టీ మారలేదని ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు దొంగతనంగా మేము కండువా కప్పుకోలేదు, మేము పార్టీ ఏదో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. టెక్నికల్గా వాళ్ళు దొరికిపోలే. కండువా కప్పుకోవడము సరే, ఒక రకంగా వాళ్ళు కూడా టెక్నికల్గా దొరికిపోయారు. ఎట్లా? బయటకు వచ్చి 4-5 ఎమ్మెల్యేలు మేము పార్టీ మారినాం, కాంగ్రెస్లో జాయిన్ అయినామని చెప్పారు.